అవధాన కళా మార్తాండ శతవధాని ఉప్పల దడియం భరత్ శర్మచే వామనవతార వైభవము ప్రవచనము ఆకట్టుకుంది. హిందూ ధర్మ రక్షణ, సనాతన ధర్మ పరిరక్షణ కోసం ప్రజల్లో ఆధ్యాత్మికతను, భక్తి భావాన్ని పెంపొందించే దిశగా టీటీడీ అన్నమాచార్య ప్రాజెక్ట్ మరియు హిందూ ధర్మ ప్రచార పరిషత్ ద్వారా అనేక ధార్మిక, ఆధ్యాత్మిక కార్యక్రమాలు నిర్వహిస్తున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో సోమవారం సాయంత్రం తిరుపతి అన్నమాచార్య కళామందిరంలో తిరుపతికి చెందిన శతావధాని అవధాన కళా మార్తాండ ఉప్పలదడ్డియం భరత్ శర్మ వామనవతార వైభవంపై ప్రవచనం చేశారు. ఈ ప్రవచనంలో వామనవతార వైభవంతో పాటు బలిచక్రవర్తి వృత్తాంతము, శ్రీ మహావిష్ణువు లీలలో ఆంతర్యం, నేటి సమాజానికి పురాణాల ద్వారా అందే సందేశము, పోతన భాగవతంలోని పద్యాల వైభవంపై పద్యాలను రాగయుక్తంగా ఆలపిస్తూ ప్రవచనాన్ని కొనసాగించారు. కాగా ఆద్యంతం హృదయంగా సాగిన ప్రవచనం ఆహుతులను అలరించింది. ఈ సందర్భంగా ప్రవచనకర్త ఉప్పలదడియం భరత్ శర్మను అన్నమాచార్య ప్రాజెక్ట్ కోఆర్డినేటర్ కోకిల, రాయలసీమ రంగస్థల చైర్మన్ గుండాల గోపీనాథ్ రెడ్డి, చిగారో ఆధ్యాత్మిక సేవా కేంద్రం వ్యవస్థాపకులు చిత్రపు హనుమంతరావు తదితరులు సాల్వా కప్పి పుష్పాలతో సత్కరించారు. దేవస్థానములు నిత్యము కూడా ధర్మ ప్రచారానికి, మన సనాతన ధర్మం యొక్క పరివ్యాప్తికి కృషి చేస్తూ ఉంటుందనడం ఎంతో మోదావహమైనటువంటి విషయం. ఇందులో భాగంగానే మన పురాణ వృత్తాంతాలను నేటి సమాజానికి ఏ విధంగా అన్వయించి చెప్పాలి అంటే, పురాణంలో ఉండేటటువంటి వృత్తాంతాలు కేవలం కథలు, కల్పితాలు మాత్రమే కావని, అందులో ఒక ధర్మగుణం ఉందని, దాని ద్వారా ప్రజలందరూ కూడా తమ తమ జీవితాలను ఏ విధంగా ఉద్ధరింపజేసుకోవాలని, ఉద్ధరేద్ ఆత్మన ఆత్మానం అన్నట్టుగా తమ తమను ఏ విధంగా ఉద్ధరింపజేసుకోవాలనే విషయాన్ని పురాణాలు చెప్పాయి. కాబట్టి ఆ పురాణాల ద్వారా మనకు అందినటువంటి సమాచారాన్ని, సందేశాన్ని ప్రముఖంగా భాగవత పురాణం నుంచి వచ్చినటువంటి ఈ వామనావతార వైభవాన్ని ప్రజలందరూ కూడా ఈవేళ తెలుసుకోవాల్సిన అవసరం ఉంది కనుక ఈవేళ ప్రవచన రూపంలో అందించినందుకు ఎంతో అదృష్టంగా భావిస్తూ ఉన్నాను. ఓం నమో వెంకటేశాయ. ఓం నమో వెంకటేశాయ. ఈవేళ వామనావతార వైభవం గురించి అతి పవిత్రమైనటువంటి తిరుపతి క్షేత్రంలో అన్నమాచార్య కళామందిరంలో భాగవతంలో ఒక విశిష్టమైన, మధురమైన ఘట్టాన్ని చర్చించుకోవడం జరిగినందుకు ఎంతో అదృష్టంగా భావిస్తూ ఉన్నాను. ప్రముఖంగా మన పురాణ వృత్తాంతాలను, అందులోనూ ముఖ్యంగా భాగవత పురాణంలోని విశేషాలను జనులందరూ కూడా తమ నిత్య జీవితాల్లో అన్వయించుకొని దాని ద్వారా వచ్చేటటువంటి ఒక సామాజిక సందేశాన్ని, ఆధ్యాత్మిక చింతనను తెలుసుకోవలసినటువంటి అవసరం ఉంది. కాబట్టి ఈవేళ తిరుమల తిరుపతి దేవస్థానముల ఆధ్వర్యంలో ఈ వామనావతార వైభవం మీద అన్నమాచార్య కళామందిరంలో ప్రవచనం చేయడం ఎంతో సంతోషంగా భావిస్తున్నాను. ఓం నమో వెంకటేశాయ. ఈరోజు తిరుమల తిరుపతి దేవస్థానం వారి సౌజన్యంతో అన్నమాచార్య కళామందిరంలో బాల అవధాని భరత్ శర్మ గారు వామన అవతారం మీద ఇచ్చిన ప్రవచనము మాకు ఎంతగానో ఆకట్టుకుంది. ఈ బాల అవధాని ప్రవచనం శ్రోతలను ఎంతగానో ఆకట్టుకుంది. ఆ ప్రవచనాలు వింటుంటే ఎంతో మధురాతమైన ఆనందం మాకు కలుగుతుంది. బాల అవధాని భరత్ శర్మ గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటాం. ఓం నమో వెంకటేశాయ. వాగర్ధావివ సంప్రాప్తౌ వాగర్ధ ప్రతిభక్తయే జగతః పితరౌ వందే పార్వతీ పరమేశ్వరం. ఈరోజు తిరుపతి పట్టణంలో అన్నమాచార్య కళామండపంలో ప్రతినిత్యం జరుగుతున్నటువంటి భాగవతోత్తముల భాగవత ప్రవచనాల్లో ఈరోజు అత్యంత ముఖ్యమైనది, తన భక్తుణ్ణి కటాక్షించడం కోసం శ్రీ మహావిష్ణువు ఎలా అవతారాలు అవుతాడో అలాంటి అవతారంలో వామనావతారం విశిష్టమైనటువంటిది. జనరంజకమైన పాలన అందిస్తున్నటువంటి బలచక్రవర్తికి మోక్షం ప్రసాదించడం కోసం వామనావతారమై వటుడై ఈ భూమి మీద అవతరించి వారికి మోక్షాన్ని ఇవ్వటం కోసం ఇంద్ర పదవిని ఇచ్చినటువంటి మహానుభావులు శ్రీ మహావిష్ణువు. భక్తుడిని కోరుకుని భక్తుడికి ఏది కావాలో ఇవ్వాలన్నా కూడా ఆ పరమేశ్వరు విష్ణుమూర్తి తన భక్తుల్ని కటాక్షించడం కోసం అలాంటి చరిత్రని, ఆ వామనావతార చరిత్రని ఈరోజు అన్నమాచార్య కళామండపంలో చిరంజీవి బాల అవధాని ఈ భరత్ శర్మ గారి ప్రవచనం చక్కగా జరిగింది. వారిని పండిత పామరులు కూడా అత్యంత సులువుగా అర్థమయ్యేలా వాళ్ళ ప్రవచనం సాగినందుకు వారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. అనుకుంటున్నాను. ఈ అవకాశం కల్పించిన పెద్దలందరికీ ధన్యవాదాలు.
నాకు కూడా అదృష్టమని ఈ అవకాశం ఇచ్చినందుకు ఇక్కడ చాలా అందరికీ కూడా పేరు పేరున నమస్కరిస్తున్నాను. చిరంజీవి సరస్వతి పుత్రుడు అమృతపాయంగా ఇచ్చారు. వ్యాసుడికి ఈ భాగవతం రాయనందువల్ల విఫలమైతే సరే, మన ప్రజలందరూ కూడా ఏదైనా చిరంజీవిని ఆశ్రయించాలంటే వచ్చి మీరు ఆశ్రయించాల్సిందిగా వాడుకోవాలి. తిరుపతి దేవస్థానంలో హిందూ ధర్మ ప్రచార పరిషత్ వారి ఆధ్వర్యంలో ఈ 9 రోజులు భాగవత ప్రవచనాన్ని ఎక్కపాటి రమేష్ బాబు గారి చక్కగా ఏర్పాటు చేసి ఉత్సాహాన్ని కలిగించవలసిందిగా కోరుతున్నాను. ఉపన్యాసం హిందూ ధర్మ ప్రచార పరిషత్ వారిచే ఏర్పాటు చేయడం జరిగింది. శ్రీమాన్ ఉప్పలదడియం భరత్ శర్మ గారిచే